Hi students, I am Naresh from Scholar Education Services. This is my phone number 9885 సో మేము ఉచితంగా కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్. వీ హ్యావ్ టు గివ్ ద గైడెన్స్ ఫర్ యూ. సో అసలు టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అంటే ఏంటి? అసలు ఏ కాలేజీని టాప్ కాలేజీగా, ఏ కాలేజీని నార్మల్ బిలో యావరేజ్ కాలేజ్గా మనం ఫైండ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్స్ ఏదైతే ఫాలో అవుతుందో అది బెస్ట్ కాలేజ్గా చెప్పవచ్చు. ఫస్ట్ మనం క్యాంపస్ బెస్ట్ కాలం ముందు బేస్ చేసుకునేది ప్లేస్మెంట్స్. ఏ కాలేజీలో అయితే ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆ కాలేజీ బెస్ట్ కాలేజ్గా చెప్పవచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విచ్ హ్యాస్ గుడ్ ప్లేస్మెంట్, దట్ ఈస్ బెస్ట్ కాలేజ్. అండ్ సెకండ్ వన్ మాస్టర్స్ క్వాలిఫికేషన్ అంటే మీ కాలేజీలో ఉండే లెక్చరర్స్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎక్కడ పీజీ కంప్లీట్ చేస్తారు, ఎక్కడ పిహెచ్డి కంప్లీట్ చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ మాస్టర్ క్వాలిఫికేషన్ బట్టి కూడా మనం అది ఏ టైప్ ఆఫ్ కాలేజ్ చెప్పవచ్చు. అంటే మీ యొక్క కాలేజీలో ఉండే మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళు చదువుకున్న కాలేజ్ యొక్క బేస్ బట్టి కూడా మనం చెప్పవచ్చు. అండ్ మీ కాలేజీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, లేదా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాకుండా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా చెప్పవచ్చు. అండ్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎంత ఉంది, సో యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో. స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో తక్కువగా ఉంటే అది బెస్ట్ కాలేజ్గా చెప్పవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఇక్కడ ఒక కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ వేరే కాలేజ్కి ఎంతమందికి ఎక్స్చేంజ్ అంటే వేరే కాలేజ్కి వెళ్ళి చదువుతున్నారు మధ్యలో, అకాడమిక్ ఇయర్ మధ్యలో అంటే అకాడమిక్ ఇయర్ అంటే 4 ఇయర్స్లో కానీ 3 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్లో ఒక కాలేజ్ స్టూడెంట్స్ వేరే కాలేజ్కి వెళ్ళవచ్చు. అలాగే వేరే కాలేజ్ స్టూడెంట్స్ మన కాలేజ్కి రావచ్చు. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఆఫర్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ వేరే కాలేజ్కి వెళ్ళి, లేదా వేరే కాలేజ్ నుంచి మన కాలేజ్కి ఎంతమంది స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ద్వారా వస్తున్నారు, వాళ్ళ గురించి అవకాశం ఉంటే అది బెస్ట్గా చెప్పవచ్చు. అలాగే రీసెర్చ్కి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు, మీ యూనివర్సిటీ రీసెర్చ్కి ఎంత మనీ స్పెండ్ చేస్తున్నారు, అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ అకాడమిక్ గ్రేడింగ్ సిస్టంలో మీ కాలేజీ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, అండ్ ఓవరాల్గా ఇండియాలో మీ యొక్క యూనివర్సిటీకి ఎంత గ్రేడింగ్ ఉంది చూసుకోవాలి. అండ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ క్వాలిఫైడ్ బై ద గేట్ ఆర్ ఐక్యాట్ ర్యాంక్, ఎంతమంది స్టూడెంట్స్ మీ కాలేజీ నుంచి గేట్ ర్యాంక్ కానీ ఐక్యాట్ ర్యాంక్ కానీ తెచ్చుకున్నారో దాన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు. అలాగే ఇట్ ఈస్ టైప్ విత్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్, మీ కాలేజీ ఎన్ని అదర్ ఇన్స్టిట్యూషన్తో, ఎన్ని ఆర్గనైజేషన్స్తో, వేరే కంపెనీస్తో, ఎన్ని కంపెనీస్తో మీ కాలేజ్ టైఅప్ అయింది. అంటే ఒక ఆర్గనైజేషన్ బెస్ట్ అంటే ఎక్కువ కంపెనీస్తో టైఅప్ అవుతే ఎక్కువ మనకి ఎలా ఉంటుంది, ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయింది దాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ రీసెర్చింగ్ ఫెలోస్, అంటే మీ కాలేజ్ నుంచి ఎంతమంది రీసెర్చ్ చేస్తున్నారు, అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అలాగే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి చెప్పాను కూడా. అలాగే ఈవెంట్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది. విచ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అట్రాక్టెడ్ బై కాలేజ్, మీ కాలేజ్ బెస్ట్ కాలేజ్ అనుకున్నాం, మీ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, మంచి టాపర్స్ డిఫరెంట్ వేరియస్ కంట్రీస్ నుంచి అట్రాక్ట్ చేస్తారు. అంటే కాలేజ్ ఎలాంటి స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేస్తుంది, టాపర్స్నా, లేకపోతే యావరేజ్ స్టూడెంట్స్నా, డల్లర్స్నా, లేదా ఇండియన్స్నా, అదర్ కంట్రీ స్టూడెంట్స్నా, అలా మనం చెప్పచ్చు. అలాగే గెస్ట్ లెక్చరర్స్ వస్తున్నారా లేదా, గెస్ట్ లెక్చరర్స్ వస్తే ఎన్ని రోజులు వస్తున్నారు, వీక్లీ ఎన్ని రోజులు వస్తున్నారు, మంత్లీ ఎన్ని రోజులు వస్తున్నారు, వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అది కూడా చాలా బాగా ఫ్యాక్టర్. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ తక్కువ, మీ కాలేజీలో చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మంచి ప్లేస్మెంట్స్ ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ కాలేజీని గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్కు సపోర్ట్ ఇస్తారు. అంటే మీ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్ మీ కాలేజీకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అలాగే ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉంది, అలాగే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, ఆ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తే ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలా ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ బట్టి మీ కాలేజ్ అనేది టైర్ 1, టైర్ 2, టైర్ 3 చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకున్నాం,
ఇండియాలో లైక్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, ఇట్లాంటి చెన్నై, ఇట్లాంటి యూనివర్సిటీస్ టైర్ 1 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే టైర్ 2 అనుకున్నాం, ఎగ్జాంపుల్ ఎన్ఐటీస్లో ఉండే కొన్ని కాలేజెస్, అంటే ఐఐటీస్లో ఉండే అన్ని కాలేజెస్ టైర్ 1 కింద చెప్పలేము. ఐఐటీస్లో ఉండే ఓల్డ్ కాలేజెస్ టైర్ 1 కింద చెప్పవచ్చు. అలాగే న్యూ కాలేజెస్ టైర్ 2 కింద చెప్పవచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద ఫెసిలిటీస్ బట్టి. అలాగే ఓల్డ్ కాలేజెస్ ఆఫ్ ఎన్ఐటీస్ కూడా మనం టైర్ 1 కింద చెప్పవచ్చు. అలాగే స్టేట్ లెవెల్లో ఉండే కాలేజెస్ లైక్ ఎగ్జాంపుల్ సిబిఐటి వాటి టైర్ 2 కానీ టైర్ 3 కానీ మనం కన్సిడర్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద ప్లేస్మెంట్ బట్టి, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ బట్టి మనము ఆ కాలేజ్ ఎలాంటిది మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. సో దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.